అందరూ బాగున్నారా? ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామమున అందరికీ వందనాలండి. అందరూ బాగున్నారా? పరిశుద్ధ గ్రంథంలో నుండి నేను మీకు ఒక మాట తెలియజేశానండి. ఆ మాట ఏమనగా, ఆ మాట కంటే ముందు ఒక పల్లవి పాడుకుందామండి. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, నా తోడు నీవయ్యా, నీ స్నేహం చాలయ్యా, నా నీడ నీవయ్యా, ప్రియ ప్రభువా యేసయ్యా. చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం, చిరకాల స్నేహం ఇది నా యేసు స్నేహం. చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా, చిరకాల స్నేహితుడా, నా హృదయాల సన్నిహితుడా. ఆమేన్. మనం మళ్ళీ వాగ్దానంలోకి వెళ్ళిపోదామండి. చూడండి, సమూయేలు రాసిన మొదటి పత్రిక 23వ అధ్యాయము 16-17 వచనాలు చదువుకుందామండి. అప్పుడు సౌలు కుమారుడైన యోనాతాను లేచి మనము లోననున్న దావీదు వద్దకు వచ్చి, నా తండ్రి అయిన సౌలు నిన్ను పట్టుకొనజాలడు, నీవు భయపడవద్దు, నీవు ఇజ్రాయేలీయులకు రాజు వగుదువు, నేను నీకు సహకారి నవ్వుదును. ఇది నా తండ్రి అయిన సౌలునకు తెలిసి ఉన్నదని అతనితో చెప్పి దేవుని బట్టి అతన్ని బలపరచెను. ఈ వాక్యం కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధ తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన మన ప్రభువా, మీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభు ఇప్పుడుదా మీ వాక్యం నాకు తెలుస్తుంది ప్రభువా. మరి మీరే మీ వాక్య చుట్టూ సహాయం చేసి దీవించండి ప్రభు. చెప్తున్నా మీరు మంచి దంచుకుంటుంది ప్రభువా. వింటే వారికి మంచి జ్ఞానం తెచ్చేయమని దీవించమని, ప్రతి ఒక్కరిని ప్రభువా, ప్రతి ఒక్కరి వాక్యం మీరే దీవించకు సహాయం చేయమని, ప్రతి ఒక్కరి ప్రభు ఈ వాక్యం అందరూ మీరు సహాయం చేయండి. మీ వాక్యాన్ని వినటకు మీరు సహాయం చేయమని, మీ వాక్యానికి లోపట్టుకు సహాయం చేయమని, మా ప్రియ ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. చూడండి, ఇక్కడ 2 మాటలు ఉన్నాయండి. క్షమించండి, ఇక్కడ ఒక మాట ఉందండి. ఆ మాట మీకు తెలియజేశాను. చూడండి, ఒకటేది ఏంటంటే త్యాగము చేసే స్నేహితుడు. ఒకటేదండి త్యాగము చేసే స్నేహితుడు. చూడండి, ఇక్కడ 2 స్నేహితులు ఉన్నాడండి. ఆ 2 అంటే, ఒకటి యోనాతాను, ఇంకొకరండి యోనాతాను, దావీదు. వీరిద్దరు స్నేహం ఎలాంటిదంటే ఒకరి ఒకరు అర్థం చేసుకునే స్నేహితులు. ఒక్కొక్కరు ఎలాంటి అంటే ఒకరిని ఒకరు ప్రేమించుకునే స్నేహితులు, ఒకరిని ఒకరు అర్థం చేసుకునే స్నేహితులు. వీళ్ళు ఒకరినొకరు ఏం చేసుకుంటారండి, ఆ కష్టాలని వీళ్ళ కష్టాలని అర్థం చేసుకుంటారు. మనం ఒకటే మళ్ళీ వెళ్ళిపోదామండి. చూడండి, ఒకటి ఏంటంటే త్యాగం స్నేహితులు. ఇక్కడ ఏంటంటే మనం గమనిస్తూ ఉంటామండి, రాజు ఏంటండి, ఇప్పుడు రాజు అంటే రాజు కుమారుడు, రాజు వచ్చింది ఏమవుతాడండి, రాజకుమారుడు రాజు అవుతాడు. కానీ ఇక్కడ ఏంటంటే తను యోనాతాను ఏం చేశారండి, యోనాతాను రాజు అవ్వాల్సిన ఏం చేశారండి, సౌలు కుమారుడైన యోనాతాను రాజు అవ్వాల్సిన యోనాతాను ఏం చేశారండి, తను ప్రేమించిన ఎవరండి, తన ప్రియమైన స్నేహితుడు దావీదుని ఏం చేశారండి, తను రాజుగా చేశాడు. ఇక్కడ ఏం చేశారండి, ఇక్కడ త్యాగం చేశాడండి. తన రాజకత్వాన్ని త్యాగం చేశాడండి. ఇక్కడ ఏం చేశాడండి, ఇక్కడ తన రాజకత్వాన్ని త్యాగం చేశాడు. తను రాజుగా ఏం చేశాడండి, దావీదుతో ఏమంటాడండి, నీవు ఇశ్రాయేలు రాజుగా ఉండు, నేను నీ కింద సగరాన్ని నాకు తెలుగు అంటున్నాడండి. ఎప్పుడో మనం చూస్తామండి, వీళ్ళు ఎలాంటి స్నేహితులు అంటే వీడు త్యాగం చేసిన వీళ్ళు త్యాగం చేశారు. యోనాతాను ఏం చేశాడు,
తన రాజకత్నాన్ని దైవం త్యాగం చేశాడు. చూడండి ఇక్కడ ఏంటంటే మన స్నేహితులుగా ఉండాలంటే మనం ఏం చేయాలండి? ఆయన మనకు ఒకే ఒక స్నేహితుడు. మనకి ఎవరండి? మనకి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. మనం ఎవరిని నమ్మకూడదండి. అంటే మన చుట్టుపక్కల మనం ఎవరిని నమ్మకూడదు. అందరూ మనకి ఏం చేస్తారండి? మన కుటుంబానికి చెడు ఇంకిస్తారు. చూడండి వీళ్ళిద్దరి స్నేహం ఎలాంటిదంటే, ఒకటి ప్రేమించుకుంటేది, రెండు త్యాగము. చూడండి వీళ్ళిద్దరు త్యాగం ఎలాంటిదంటే, వీళ్ళిద్దరు ఎలాగంటే, ఇప్పుడు చూడండి ఒకరు అర్థం చేసుకున్నారండి. ఒకరి పరిస్థితులు ఒకరు అర్థం చేసుకున్నాడు. ఏంటండి యోనాతాను దావీదు పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. తను రాజుగా చేసి దావీదును రాజుగా చేసి యోనాతాను సకరాజుగా ఉన్నాడు. చూడండి ఏ రాజైనా అసలు ఎవరైనా నేను రాజుగా అవుతుంది నీ సగరాజు అవుతానండి. కానీ ఇక్కడ యోనాతాను ఏంటండి నీ సగరాజుగా ఉంటున్నాడు. చూడండి ఎవరైనా సరే మనకి ఎవరైనా త్యాగం చేయాలండి. మనకి ఎవరైనా త్యాగం చేశారంటే ఆయన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక్కరే. ఆయన ఒక్కడ మనకి ఆయన తన ప్రాణాన్ని మనకు త్యాగం చేశారండి. ప్రభు అయిన యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశారండి? తన ప్రాణాన్ని మనకు త్యాగం చేసి తన ప్రాణాన్ని మన కొరకు అర్పించారు. ఆ కలవసరండి తన ప్రాణాన్ని త్యాగం చేసి తన ప్రాణాన్ని త్యాగం మరణించారండి. ఆయనను ఆయన పిల్లలుగా చేసుకున్నాడు. అలాంటి త్యాగం మనం మర్చిపోకూడదండి. ఆయన ఎలాంటి స్నేహితుడు అంటే ఆయన ప్రేమించే స్నేహితుడు. ఆయన మన పాపము నుండి విముక్తులుగా చేసే స్నేహితుడు. ఇది ఇక్కడ మాట. దేవుడు ఈ మాటలు దీవించును గాక. ఆమె అందరి కొరకు ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా తండ్రి, ప్రేమ నమ్మకం కలిగిన మా దేవా, మీ ఘనమైన శ్రేష్టమైన నామమున ప్రభువా మీకే వందనములు స్తోత్రం చెల్లించుకున్నాం ప్రభువా. ఇది ప్రభావ ఇక్కడ ప్రతి ఒక్కరి మీరు జ్ఞాపకం దీవించండి. ఈ వాక్యం ప్రతి ఒక్కరి ప్రభువా వాళ్ళ జీవితాల్లో ప్రభావ ఈ వాక్యం ప్రభువా బాగా ఇప్పటికి సహాయం చేయండి ప్రభువా. వాళ్ళ జీవితాల్లో ఈ వాక్యం బాగా ఉండి వాళ్ళ జీవితంలో ఈ వాక్యం ప్రభువా మీరు సహాయం చేయండి. వాళ్ళ జీవితంలో ఉంటే మీరు సహాయం చేయమని ప్రతి ఒక్కరు ఈ వాక్యం చదివి ఈ వాక్యాన్ని లోబట్టుకు సహాయం చేయమని ప్రభావ బయట ప్రశ్న మీరు జ్ఞాపకం చేసి దీవించండి. బయట ప్రతి ఒక్కరు మీరు కంచిమని ప్రతి ప్రభావ మీరు కాపాడండి ప్రభావ. బయట ప్రతి ఒక్కరు ప్రభావ మీకు లోబట్టుకు సహాయం చేయండి ప్రభావ. మరి బయట ప్రశ్నలు ఏం బాగాలేదు ప్రభావ. మన ప్రభావ చాలా మంది ఆరోగ్య పాలవుతున్నాం. మేము మీరే జ్ఞాపకం చేసి దీవించండి. బయట ప్రజలకు ప్రార్థన చేసినాం ప్రభావ. ప్రతి ఒక్కరిని మీరు బలపరచండి. మీ కృప దయచండి ప్రభావ. ప్రతి ఒక్కరి ప్రభావ వాంతులతో ప్రభావ ఎదుర్కొన్న ప్రభావ బాగా ఇబ్బంది పడుతున్నారు ప్రభావ. మీరు సహాయం చేయండి. మీ బలాన్ని మీ కృప చూపించమని సహాయం దయచేయమని మా ప్రియ ప్రభు మా రక్షకుడైన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దివ్యమైన శ్రేష్టమైన నామములోనే ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి.